ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎలక్షన్స్ జరుగుతున్నాయండి. దానికోసం ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం అనేది మాకు ఈ 19వ తారీఖు ఎలక్షన్స్లో 2 ప్యానెళ్ళు ఫైట్ చేస్తున్నాయి. ప్రసన్న కుమార్ నట్టికుమార్ ప్యానెల్, అటికాసి సుధాకర్ రెడ్డి సురేష్ బాబు అనుకో వాళ్ళ ప్యానెల్, మా ప్యానెల్ సుధాకర్ రెడ్డి సురేష్ బాబు దిల్ రాజు వాళ్ళ ప్యానెల్ ఉంది. మా సైడ్ నుంచి ప్రసన్న కుమార్ నట్టికుమార్ ప్యానెల్. అంటే దీంట్లోనే మొత్తం A to Z 2 ప్యానెల్గా వస్తున్నాయి. ఈ 2 ప్యానెల్లో మేము ఒక్కసారి ఆలోచించి ఓటేయమంటున్నాం ఎవరినైనా సరే. ఈ ప్యానెల్లో మొత్తం టోటల్గా సానా యాదిరెడ్డి గారు కానీ, అల్లాడి శ్రీధర్ గారు కానీ, మళ్ళీ తెలంగాణ నుంచి విష్ణుమూర్తి గారు కానీ, మన మల్లికార్జున గౌడ్ గారు కానీ, అలాగే రామ్మోహన్ గారు కానీ, నారాయణ దాస్ గారు కానీ, మొత్తం అందరినీ కూడా అటుకాసి నుంచి మొత్తం టోటల్గా వెంకట్రావు గారు, మాధవ చిన్ని గారు, మళ్ళీ అందరూ ఆంధ్రాని తెలంగాణ 2 కూడా డివైడ్ అయిన తర్వాత ఫస్ట్ ఎలక్షన్స్ కాబట్టి అటు ఇటు 2 సమానంగా ప్యానెల్లో మనం ఇవ్వడం జరిగింది. కాకపోతే ఒకటి ఏంటంటే 12 సంవత్సరాల కోసం పుస్తకాలు వస్తాయన్నట్టు ఫస్ట్ టైం 4 ప్యానెళ్ళకి కూడా మేము పోటీ చేయడం జరుగుతుంది. ఈ ప్యానెల్లో 4 ప్యానెల్ ఎగ్జిబ్యూటర్, డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్, స్టూడియో. ఈ 4 ప్యానెల్లో కూడా 4 కూడా ప్యానెళ్ళు ఉన్నాయి. వాళ్ళు ప్యానెల్ వేశారు. అయితే ఈ 4 ప్యానెల్లో ఎవరు గెలిస్తే వాళ్ళు 48 మందిలో 26 మంది ఎవరు గెలిస్తే వాళ్ళు ప్రెసిడెంట్ అవుతారు. ఒకటి దాంట్లో కూడా మళ్ళీ ప్రెసిడెంట్ అవడానికి తెలంగాణ ఆంధ్రాన ఇష్యూ రాకుండా రామ్మోహన్ గారు, ఆశేష్ గిరిరావు గారు, దాసనారాయణరావు గారు వాళ్ళందరూ పెద్దలందరూ కూర్చొని ప్రెసిడెంట్ తెలంగాణక ఆంధ్రాక అనేది డిసైడ్ చేసుకోవడానికి అది పెద్ద విషయం కాదనేది కూడా మేము అందరూ చెప్పడం జరిగింది. ఎందుకంటే తెలంగాణకి ఇవ్వాలంటే తెలంగాణకి ఇస్తాం, ఆంధ్రాకి ఇవ్వాలంటే ఆంధ్రాకి ఇస్తాం. అంటే దాంట్లో ఇక్కడ ఇష్యూ లేదు. మా ప్యానెల్ దాకా ఇస్ క్లియర్గా ఉన్నాం. వాళ్ళకి ఇచ్చిన సానా యాదిరెడ్డి గారికి కానీ, అల్లాడి శ్రీధర్ గారికి కానీ అలాగ కానీ ఇచ్చాం. పెద్దలు డిసైడ్ చేసి ఇదిగోండి మాకు తెలంగాణకి ఈసారి మాకు ఫస్ట్ గవర్నమెంట్ వచ్చింది కదా, మాకు కావాలనుకుంటే అందరూ సుముఖంగా పెద్దలు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం కట్టుబడి ఉంటాం. అలాగే మాకు ఈసారి మాకు డెవలప్ అవ్వాలి కాబట్టి మాకు ఇవ్వాలనుకుంటే మేము వాళ్ళందరూ కూడా సుముఖంగా ఉన్నారు. అంటే ఇది క్లియర్ కట్గా మాట్లాడుకున్నాం. ఇది సానా అందరం కూడా 4 ప్యానెల్లో కూడా తెలంగాణ ఆంధ్ర 2 ప్యానెల్లో కలిపి ఈ ప్యానెల్ జరిగినది. ఇది ఓన్లీ యాంటీ ఆఫ్ సురేష్ బాబు అనుకో. అంటే మేము లీజు ఓనర్లకు వ్యతిరేక ప్యానెల్. ఈ లీజు చేస్తున్న వ్యక్తులకు, ఈ దోపిడీ చేస్తున్న వ్యక్తులకు మాత్రమే వ్యతిరేక ప్యానెల్ తప్ప ఇక్కడ మొత్తం అందరూ చిన్న సినిమా నిర్మాతలు కానీ, ఎగ్జిబ్యూటర్లు కానీ, డిస్ట్రిబ్యూటర్లు కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, స్టూడియో సెక్టర్ కానీ అందరం కూడా దీనికి మొత్తం టోటల్గా సపోర్ట్గానే ఉన్నారు. ఎందుకంటే ఈరోజు మన నిర్మాతలు సినిమా తీస్తే సినిమా రిలీజ్ చేసి కొనే పరిస్థితిలో డిస్ట్రిబ్యూటర్ లేడు, సినిమా రిలీజ్ చేసే ఎగ్జిబ్యూటర్ లేడు. ఎందుకంటే డిస్ట్రిబ్యూషన్లో ఒకప్పుడు 150 ఆఫీసులు ఉంటే ఈరోజు 5 ఆఫీసులకు వచ్చేసాయి. ఒకప్పుడు ఎగ్జిబ్యూటర్గా ఉండే ఎగ్జిబ్యూటర్ పర్సంటేజ్ కట్టేవాడు. ఈరోజు మొత్తం 1200 థియేటర్లు ఒకటే సురేష్ బాబు అంటుకో దగ్గర ఉన్నాయి. కనుక ఇవన్నీ ఉండడం వల్ల మొత్తం టోటల్గా నిర్మాత అయిపోయాడు, అలాగే ఎగ్జిబ్యూటర్ అయిపోయాడు, ప్రొడ్యూసర్ అయిపోయాడు, డిస్ట్రిబ్యూటర్ అయిపోయాడు. కనుక ఇదంతా రావాలి అంటే మనం ఈ ప్యానెల్ గెలాలి. మొత్తం ఛాంబర్ వాళ్ళ చేతిలో పెట్టుకొని ఇన్నాళ్ళు ఆడుకొని ఆడిందే ఆట పాడిందే పాటగా పాడారు కాబట్టి ఈ కొత్త నీరు రావాలన్న ఒక ఉద్దేశంతోనే 4 ప్యానెల్లో కూడా ఫస్ట్ టైం ఎగ్జిబ్యూటర్స్ ప్యానెల్. ఇప్పుడు దాకా నాకు తెలిసి 20 సంవత్సరాల చరిత్రలో ఎగ్జిబ్యూటర్కి ఎలక్షన్ జరగలేదు. ఎగ్జిబ్యూటర్కి ఎలక్షన్ జరుగుతుందంటే ఫస్ట్ టైం ఎలక్షను. ఆ ఫస్ట్ టైం ఎలక్షన్లో కూడా సురేష్ బాబుకి ప్యానెల్ వేసుకునే పరిస్థితి లేదు ఎగ్జిబ్యూటర్లకి. మేము 14 మంది మేముంటే 16 మంది ఉండాలి ప్యానెల్కి. వాళ్ళకి 23 మంది మొత్తం టోటల్గా ఉన్నారు. టోటల్గా ఉండేది 23 మంది. 23లో వాళ్ళకి 9 మంది ఉంటే మాకు 14 మంది ఉన్నారు. అలాగే ఈరోజు మేము ప్యానెల్ వేస్తాం, వాళ్ళు ప్యానెల్ వేస్తాం. గెలుపు ఓటమి అనేది రేపు 19 తారీఖు సాయంత్రం తెలుస్తుంది. కనుక డిస్ట్రిబ్యూటర్స్ మేము 22 మంది ఉంటే మాకు 12 మంది ఉంటే వాళ్ళకి 10 మంది ఉన్నారు. అంటే 12 మంది ప్యానెల్ ఎలక్టెడ్. 12 మందికి మాకు 12 మంది ఉన్నారు, వాళ్ళకి 10 మంది ఉన్నారు. అలాగే స్టూడియో సెక్టార్, ఇది స్టూడియో సెక్టార్కి మాకు 4 ఉంటే వాళ్ళకి 2 ఉన్నారు. అంటే ఇలా మొత్తం అన్నీ కూడా. అలాగే దీనికి ఈ ప్యానెల్కి ఆశీస్సులు దాసన్ నారాయణరావు గారు, అలాగే ఆశేష్ గిరిరావు గారు, లక్ష్మీ పిచ్చి వెంకటరావు గారు, ప్రతి ఒక్కరు కూడా అశ్విని దత్ గారు, ప్రతి ఒక్కరు కూడా లీజుని మోనోపాలిని అరికట్టడానికి ప్రతి ఒక్క పెద్ద నిర్మాత పెద్దలందరూ కూడా అందరూ కూడా ప్రతి రామ్మోహన్ గారు కావచ్చు, ఇంకో ప్రతి ఒక్కరు కూడా దీనికి సపోర్ట్ చేస్తూ గెలాలి ఎట్టి పరిస్థితుల్లో అని ప్రతి పట్టుదలతో ఇంటింటికి విజయవాడలో మనం మీటింగ్ పెట్టాం వెళ్ళి, అలాగే వైజాగ్లో మీటింగ్ పెట్టాం. అన్ని దగ్గర కూడా ప్రతి ఒక్కరు గెలాలి అని దాని మీద ఒక తపంతో ఉన్నారు. ఈసారి కొత్త నీరు రావాలి, కొత్త మేము కూడా ఒకటే అడుగుతున్నాం, ఈ 2 సంవత్సరాలు మాకు ఇవ్వండి.
2 సంవత్సరాల్లో మేము చేసింది ఈరోజు ఈ ఆఫీసులు కానీ అన్నీ కూడా మొత్తం టోటల్ మోనోపాల్ని అరికట్టడానికి ప్రయత్నం చేస్తాం. దానికి మాకు సపోర్ట్ చేయమని ప్రతి ఒక్కరిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ ఛాంబర్లో జరుగుతున్న అరాచకాలు ఏంటంటే వన్ సైడ్ ఎలక్షన్ ఆఫీసర్ చేస్తుంది. ఎలక్షన్ ఆఫీసరు 25వ తారీఖు నాడు ఒక ఓటర్ లిస్ట్ ఇచ్చింది. ఓటర్ లిస్ట్ 25వ తారీఖు నాడు ఇచ్చి దాంట్లో ఓటర్ లిస్టులో వచ్చి పలానా పేర్లు ఉంటే ఇదే ఫైనల్ ఓటర్ లిస్ట్ అని లెటర్ ఇచ్చింది. మళ్ళీ ఓటర్ లిస్ట్ 2వ తారీఖు నాడు ఓటర్ లిస్ట్ మారింది. జూన్ 30వ తారీఖు నాడు ఎలక్షన్స్ నామినేషన్స్ టైం అయిపోతుంది. జూన్ 30వ తారీఖు నాడు కామన్ ఫండ్ కానీ ఎవరైనా కట్టాలి, జ్యూస్ ఉంటే కట్టాలని 2వ తారీఖు నాడు డబ్బులు కట్టించుకొని ఒక ఎగ్జిక్యూటివ్కి వచ్చి నామినేషన్ అలౌట్ చేసింది. 3వ తారీఖు నాడు మంగరాజు గారని బాబ్జీ మన పూర్ణ థియేటర్ బాబ్జీ గారు మంగరాజు గారు కడితే అది రిజెక్ట్ చేసింది. ఎందుకంటే సురేష్ బాబు వర్గం అయితే అలౌ చేస్తుంది, మామూలు వర్గం అయితే రిజెక్ట్ చేస్తుంది. అలాగే విజేందర్ రెడ్డి గారి నామినేషన్ రిజెక్ట్ చేసింది. ఆయన 4వ తారీఖు రాత్రి కట్టాడు. రాత్రి 11 గంటలకు నామినేషన్ చూడడం, స్కూట్నీలు కూడా కరెక్ట్గా చేయకపోవడం, ఇది ఆమె వన్ సైడ్ చేస్తుంది. అలాగే నామినేషన్లు కూడా స్కూట్నీలు కూడా కరెక్ట్గా చేయకుండా బీఫామ్లు 2007 బీఫామ్ 2007 అంటే 8 సంవత్సరాలు అయిపోయిన బీఫామ్ లైసెన్స్ని ఒక ఆర్డీఓ సంతకం పెడితే దాన్ని కూడా అలౌ చేసి మీరు ఆ పేరు మీద పెట్టలేదు. బాధ్యత స్కూట్నీ చేయవలసిన బాధ్యత ఆమె ఉంది. మీరు పద్మా థియేటర్ మీద పెట్టారు, రుక్మిణి థియేటర్ మీద పెట్టలేదు అని చెప్పి రిజెక్ట్ చేసింది. అంటే ఇలాంటివన్నీ వన్ సైడ్ ఎలక్షన్ ఆఫీసర్ చేస్తున్నారు. రెండోది మాకు నేను నమ్మిన విజయవాడ నుంచి ఏంటంటే 100 ఐడి కార్డులు దొంగ ఐడి కార్డులు సృష్టించి రేపు ఎలక్షన్ ఆదివారం ఎలక్షన్ వేయడానికి విజయవాడ నుంచి మొత్తం టోటల్గా పేర్లు అయ్యే ఉంటాయి. వాళ్ళు చనిపోయారు, వాళ్ళు అక్కడ ఊళ్ళో లేరు, అమెరికాలో వాళ్ళు ఉన్నవన్నీ కూడా వీళ్ళు ఫొటోస్ వేరే ఫొటోస్ పెట్టి ఐడి కార్డులు సృష్టించి 100 ఐడి కార్డులు ఈరోజు ఎలక్షన్స్కి తీసుకొస్తున్నారు. దాన్ని ఎట్టి పరిస్థితులు ఆపాలని లెటర్ పెట్టాం. అలాగే ఈరోజు కూడా మేము ఇవాళ కానీ రేపటి లోపల కానీ ఆపకపోతే మేము హోమ్ మినిస్టర్ గారిని కలుస్తాం, కమిషనర్ గారిని కలిసి పోలీసు బందోబస్తు చేసి ఇది పర్ఫెక్ట్గా జరగాలి. ఎందుకంటే విజయవాడ నుంచి అలంకార్ ప్రసాద్ 8 బీఫామ్లు పంపించాడు. నిన్న 8 బీఫామ్లు పంపించి ఈ బీఫామ్లు ఓటర్ లిస్టులో చేర్చేటట్టు మళ్ళీ ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఒక దొంగ ఓటర్ లిస్టులు దొంగ ఓట్లతోనే గెలాలని వాళ్ళు ప్రయత్నం చేసుకుంటున్న సురేష్ బాబు వర్గానికి ఇది 100% కానీ చెప్పకపోతే ఈరోజు రేపు ఉదయాన్ని 100% ఆమె మేము ఛాంబర్ దగ్గర అందరం కలిపి కూర్చొని మేము ఆమె ఎలక్షన్ ఆఫీసర్ రావట్లేదు, ఆదివారం వస్తారని చెప్తున్నారు. కానీ ఏంటంటే ఎలక్షన్ ఆఫీసర్ 2 days ఉండాలి, మేము ఇచ్చిన కంప్లైంట్కి రెస్పాన్స్ ఇవ్వట్లేదు కనుక వన్ సైడ్ చేస్తుంది ఎలక్షన్ కమిషన్. అలాగే సెక్రటరీ ఛాంబరు వన్ సైడ్ చేస్తుంది కనుక ఓటర్ లిస్ట్ని అయిపోయిన ఓటర్ లిస్ట్ని మళ్ళీ ఎన్నిసార్లు ఓటర్ లిస్ట్ మారుతారు అనేది మనం అడుగుతున్నాం. సురేష్ బాబుకి అది సురేష్ బాబు ప్రైవేట్ లిమిటెడ్ కాదు, ఏపీ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్గా పేరు మార్చారు కానీ సురేష్ బాబు డిస్ట్రిబ్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్గా మార్చలేదు. అది ఒకసారి మరి ఎలక్షన్ ఆఫీసర్ గుర్తుంచుకోవాలి, సెక్రటరీ కూడా గుర్తుంచుకొని ఈ ఎలక్షన్ ఈరోజు మీదవుతుంది, రేపు మేము గెలుస్తాం. కానీ గెలుపు ఓటమిలు కదా, ఆర్గనైజేషన్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్. అది శివరామకృష్ణ గారిని ఎలక్షన్ గారి ఆఫీసర్ గారిని పెట్టుకోవాలి. రెండోది మేము సురేష్ బాబుని వ్యతిరేకిస్తుంది 3 కారణాలు. ఒకటి, సురేష్ బాబు వ్యక్తిగతంగా మాకేమీ లేదు, ఆయన టోటల్గా ఆంధ్రప్రదేశ్లో థియేటర్స్ తీసుకొని లీజు ఒక ప్రొడ్యూసర్కి కానీ డిస్ట్రిబ్యూటర్కి కానీ ఎవరికి రాకుండా మొత్తం మోనోపాలి చేయడం నెంబర్ 1. అక్కడ ఉన్న దళారులను పెంచడం నెంబర్ 2. మొత్తం టోటల్గా సురేష్ బాబు పేరు చెప్పి చాలామంది బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకుంటూ ఈ ఎగ్జిబ్యూటర్లను కూడా సినిమాలు డిస్ట్రిబ్యూషన్ దగ్గర కూడా వీళ్ళకే డిస్ట్రిబ్యూషన్ వచ్చేటట్టు మళ్ళీ ఆ డిస్ట్రిబ్యూషన్ అక్కడ ఎగ్జిబ్యూటర్ పెడితే మళ్ళీ ఇది నెలకింత ఒక అంటే మెయింటెనెన్స్ కింద ఆ థియేటర్కి 25,000, ఆ థియేటర్ ఓనర్కి 25,000 మిగలదు కానీ 25,000 కింద తీసుకుంటూ ఆ మేనేజర్లు చేస్తున్న అరాచకాల కోసం ఇది మేము సురేష్ బాబు మీద మేము యాంటీగా ప్రకటించడం జరిగింది. అలాగే మోనోపల్లి ఈ లీజ్ థియేటర్స్ని ఎట్టి పరిస్థితుల్లో ఆయన వదిలివేయాలని మేము ఎప్పటి నుంచో పోరాడుతున్నాం. ప్రతి ఏరియా కూడా ఇక్కడ ఏసియన్తో ఆయన టైఅప్ ఉన్నాడు, అక్కడ వచ్చి గుంతకల్లో వచ్చి ఎన్వి ప్రసాద్తో టైఅప్ ఉన్నాడు, సీడెడ్లో విజయవాడలో వచ్చి అలంకార ప్రసాద్తో టైఅప్ ఉన్నాడు. అలాగే మా సీడెడ్ గుంటూరులో వచ్చి ఆయనే ఓను, వెస్ట్ గోదావరి బాలకృష్ణతో టైఅప్ ఉన్నాడు LVRతో. అలాగే ఈస్ట్ గోదావరి వచ్చి గీతా ఫిల్మ్స్ అరవింద్ గారితో టైఅప్ ఉన్నాడు, వైజాగ్లో వీర్రాజు గారితో టైఅప్ ఉన్నాడు, కాంతిపీస్ రెడ్డితో. అన్ని థియేటర్లు మొత్తం టోటల్గా వీలే. ఈరోజు సినిమా రిలీజ్ అంటే బుధవారం మధ్యాహ్నం లిస్ట్ వస్తుంది, 5 కోట్ల సినిమా కొంటే ఆ లిస్టు మా 20 థియేటర్లు ఉన్నాయి, మేము ఎంత అడ్వాన్స్ ఇస్తే మాని అనే పరిస్థితి ఈరోజు తీసుకొచ్చి డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థని నాశనం చేసేస్తున్నా. దానికోసమే సురేష్ బాబు యాంటీగా మేము ఇది చేస్తాం.